హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాలలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ 7 జిల్లాల ఇన్ఫర్మేషన్తో పాటుగా మిగిలినటువంటి జిల్లాలకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లారిటీ వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి మన వద్ద ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అయితే 10th అండ్ ఇంటర్ మెమోలు అయితే ఉండాలి. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు, ఇతర అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ కూడా కొన్ని ఉండవలసి ఉంటుంది. వీటన్నింటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలి అనుకుంటే కామెంట్ రూపంలో మీ యొక్క జిల్లా పేరుని మెన్షన్ చేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ వివరాలను కూడా నేనైతే అందించడం జరుగుతుంది. అవి మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ జిల్లాల వారీగా వివరాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ నాట్ ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా, గ్రీన్ కలర్లో ఓపెన్డ్ అని చెప్పేసి ఉన్నది. ఆ నోటిఫికేషన్ విడుదల అయినట్టు పరిస్థితి. ఇక్కడ పెద్దపల్లి జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ అయింది. 20వ తారీఖు రోజున ఓపెన్ అయినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు వరకు కూడా అప్లికేషన్స్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే డౌన్లోడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క గ్రామాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటి విషయాలైతే అర్థమవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి నోటిఫికేషన్ ఓపెన్ అయింది. సంగారెడ్డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజే ఓపెన్ అవ్వడం జరిగింది. చివరి తేదీ 17 వరకు ఉంది. మహబూబ్ నగర్ నోటిఫికేషన్ ఆల్రెడీ 30వ తారీఖు 6వ నెల 2026 వరకు క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. జోగులాంబ గద్వాలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. నల్గొండకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ములుగుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ 7 జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వడం జరిగింది. మిగిలినటువంటి జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే దాదాపుగా 3-4 రోజుల గ్యాప్తోని ఒక్కొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీని ప్రకారంగా మనకి 9 లేదా 10వ తారీఖు రోజున మరొక జిల్లా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అది ఏ జిల్లా అని చెప్పడానికైతే ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి మిస్ అవ్వకుండా మీకు 10వ తారీఖు లేదా 9వ తారీఖు రోజున రిలీజ్ అయ్యేటటువంటి జిల్లా ఏదో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రిలీజ్ అవ్వగానే వెంటనే నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ డాక్యుమెంట్స్తో పాటు ఇతర అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అంటే ఒకవేళ విడో అప్లై చేసినట్టయితే భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి. ఒకవేళ దివ్యాంగులు అప్లై చేసినట్టయితే సదరణం సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఒకవేళ అనాథలు అప్లై చేసినట్టయితే ఆర్ఫన్ సర్టిఫికెట్ కూడా ఉండవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి సర్టిఫికెట్స్ ఉన్నట్టయితే మీకు ఈ మార్క్స్ వెయిటేజ్ అనేది ఎక్కువగా కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ప్రతి జిల్లా నోటిఫికేషన్ వివరాలు మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.